మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పాత జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి కరెంటు నిలిపివేసినందుకు నిరసిస్తూ బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బస్తీ, బూడిదిగడ్డ బస్తీ, టేకుల బస్తీకి చెందిన ప్రజలు నిరసన చేపట్టారు. గత 3 రోజులుగా తాము అంధకారంలోకి వెళ్లిపోయామని, విషపురుగులు, పాములు, తేళ్లతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, 3 రోజులుగా నిద్రలేక గడుపుతున్నామని తక్షణమే సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే జీఎం స్పందించి కరెంటు పునరుద్ధరణ చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. నా పేరు రాణి. మాకు కరెంటు లేక 3 డేస్ అవుతుంది, సింగరేణి కరెంటు. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాము. కరెంట్ ఎట్లా అంటే ఇస్తా అంటున్నారు. గవర్నమెంట్ మీటర్లు ఉన్న వాళ్ళకు కరెంట్ ఇవ్వరట, ఖాళీగా ఉన్న వాళ్ళకి కరెంట్ ఇస్తారట. అట్లా ఎట్లా ఉంటుంది సార్? విధంగా ఎప్పుడు ఎట్లుందో అట్లా ఇవ్వండి. మీరు తీసే మూమెంట్ ఉంటే అందరూ చెప్పి జనాలకు ఇచ్చి తీసేయండి. ఇది సార్, చిన్నపిల్లలు ఉన్నారు, జ్వరాలు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, బాగా చాలా ఇబ్బంది ఉంది సార్. కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం బెల్లంపల్లి బస్తీ నివాసంలో. చాలా మంది ఉద్యోగాలు లేక కూడా ఉంటున్నాం సార్. కానీ ఇస్తా అని చెప్తా, ఓకే ఇవ్వలేదు. అది ఉంటే మీటర్లు వచ్చు, ఆ మీటర్లు కూడా స్టాప్ అయిపోయింది. ఇప్పుడు కరెంట్ మీటర్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు కరెంట్ ఎందుకు తీయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు పిల్లలతో చీకట్లో పడుకొని 3 రోజుల నుంచి అగోరిస్తాను. మాకేంటి న్యాయం చేయాలి, మాకు కరెంట్ ఇవ్వాలి. ఇన్ని రోజులు కరెంట్ ఉందండి, మాకు బిల్లు కట్టుకునే శక్తి కూడా లేదు, సరైన జాబులు లేవు. కూలి పని చేసుకుంటా పూట తిని లేకుండా సరైన జాబులు కూడా లేవు. ఇంటికో జాబ్ ఇస్తాను అన్నారు, ఏ జాబు లేదు మాకు. దొరికిన రోజు చేసుకుంటాను, దొరకని రోజు ఉపాసం పడుకుంటాను. ఇంకా బిల్లు చేసుకొని బతికేటోళ్ళకి ఎట్లా రావాలి? జాబ్ చేసుకొని వాళ్ళు జాబ్ చేయాలి, జాబ్ చేసి ఇంటి దగ్గర రావాలి.